హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీ అండ్ ఫిజిక్స్ సంబంధించి 10th to 6th క్లాస్ ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ గురించి చూడడం వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎలా అంటారు? విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎలా అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఖగోళ శాస్త్రం, కాస్మాలజీ, ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రం, కాస్మాలజీ, ఆస్ట్రానమీ. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గెలీలియో. ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది? ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 13.7 బిలియన్ సంవత్సరాలు. 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం. విశ్వం అనే పదం యూనివర్సం అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లాటిన్. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 125 గెలాక్సీలు. 125 బిలియన్ గెలాక్సీలు. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం ఎంత? కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కాంతి సంవత్సరం. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కోపర్నికస్. పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఫ్రెంచ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జూన్ 5. ప్రపంచ దరిద్రీ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాం? ప్రపంచ దరిద్రీ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటున్నాం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఏప్రిల్ 22. భూమి అంతర్గత పొర కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, భూ ఆవరణాలు. జలయుత గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, భూమి. అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆవిరి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 21%. స్పైరా అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గోళం. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 10వ.
విశ్వం సెకనుకు డాష్ కిలోమీటర్లు మేర విస్తరిస్తున్నది. విశ్వం సెకనుకు డాష్ కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని డాష్ అని శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని డాష్ అని శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జార్జిస్ లెమైటర్. జార్జిస్ లెమైటర్. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయంను డాష్ అంటారు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయంను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విపత్తు. విపత్తు. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహంను డాష్ అంటారు. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహంను డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వరద. వరద. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని డాష్ అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని డాష్ అంటారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భూకంపం. భూకంపం. ఖగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణ స్థితి మండలాలను వర్గీకరించారు? ఖగోళ శాస్త్రవేత్తలు దేని ఆధారంగా శీతోష్ణ స్థితి మండలాలను వర్గీకరించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి. ఉష్ణోగ్రత మరియు అవపాతం. ఉష్ణోగ్రత మరియు అవపాతం. సెల్వాలు ఏ శీతోష్ణ స్థితి ప్రాంతాలను పిలుస్తారు? సెల్వాలు అని ఏ శీతోష్ణ స్థితి ప్రాంతాలను పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూమధ్య రేఖా ప్రాంతం. భూమధ్య రేఖ ప్రాంతం. సవర్ణాలు ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? సవర్ణాలు ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు. 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు. మధ్యధర శీతోష్ణ స్థితి ఏ ఖండంలో విస్తరించలేదు? మధ్యధర శీతోష్ణ స్థితి ఏ ఖండంలో విస్తరించలేదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అంటార్కిటికా. అంటార్కిటికా. కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం ఏది? కాంగో పరివాహక ప్రాంతంలోని ఆటవిక సమూహం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పిగ్మీలు. పిగ్మీలు. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగిన ప్రాంతం ఏది? ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగినటువంటి ప్రాంతం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి టైగా ప్రాంతం. టైగా ప్రాంతం. ఆకురాల్చు అడవులలో అధిక ప్రాధాన్యత గల వృక్షాలు ఏవి? ఆకురాల్చు అడవులలో అధిక ప్రాధాన్యత గల వృక్షాలు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. టేకు, చందనం, రోజ్వుడ్. టేకు, చందనం మరియు రోజ్వుడ్. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 10. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం మేర అడవులు ఉండాలి? జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం మేర అడవులు ఉండాలి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 33%. 33%. విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతం కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత శాతం అటవీ ప్రాంతం కలిగి ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 22.94%. 22.94%. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కృష్ణ.
కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఏ పక్షికి ఐయుసిఎన్ అరుదైన జాతిగా తెలియజేసింది? కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో నివసించే ఏ పక్షికి ఐయుసిఎన్ అరుదైన జాతిగా తెలియజేసింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కలివి కోడి. కలివి కోడి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎన్ని కిలోమీటర్లు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 974 కిలోమీటర్లు. 974 కిలోమీటర్లు. బ్రిటిష్ వారు అటవీ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారు అటవీ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1864. 1864. అటవీ హక్కుల చట్టం చేయబడిన సంవత్సరం ఎంత? అటవీ హక్కుల చట్టం చేయబడినటువంటి సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2006. 2006. ఖండాలు యొక్క ఏ దిక్కులో ఎడారి ప్రాంతాలు కలవు? ఖండాలు యొక్క ఏ దిక్కులో ఎడారి ప్రాంతాలు కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పడమర దిక్కు. పడమర దిక్కు. సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో కలవు? సుందర్బన్స్ ఏ రాష్ట్రంలో కలవు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో డాష్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో డాష్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 55 నుంచి 70%. 55 నుంచి 70%. ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు ఏవి? ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవులు ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సతత హరిత అడవులు. సతత హరిత అడవులు. క్రీస్తు శకం 1498లో భారతదేశంలోని కాలికట్కు సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు ఎవరు? క్రీస్తు శకం 1498లో భారతదేశంలోని కాలికట్కు సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వాస్కోడి గామా. వాస్కోడి గామా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మాజిలాన్. మాజిలాన్. సుమేరియన్లు బాబిలోయన్లు వేనితో చేసిన పటాలను ఉపయోగించారు. సుమేరియన్లు బాబిలోయన్లు వేనితో చేసినటువంటి పటాలను ఉపయోగించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మట్టి పలకలు. మట్టి పలకలు. అక్షాంశ రేఖాంశ భావనలను వేరు పటాల తయారీకి అన్వయించారు. అక్షాంశ రేఖాంశ భావనలను వేరు పటాల తయారీకి అన్వయించారు. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గ్రీకులు. గ్రీకులు. పటాల తయారీలో ప్రక్షేపణం పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? పటాల తయారీలో ప్రక్షేపణం పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గెరార్డస్ మెర్కేటర్. గెరార్డస్ మెర్కేటర్. నీవు బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ దిక్కును ప్రయాణిస్తావు? బెంగళూరు నుండి ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ దిక్కుకు ప్రయాణిస్తావు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరం. ఉత్తరం. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు మారునట్లు రూపొందించబడిన స్కేలు రకం ఏది? పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా దానికి అనుగుణంగా స్కేలు మారునట్లు రూపొందించబడినటువంటి స్కేలు రకం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గ్రాఫ్ రూపంలోని స్కేలు. గ్రాఫ్ రూపంలోని స్కేలు. టూపో షీట్స్ తయారీలో సాంప్రదాయిక చిహ్నాలను ఉపయోగించున్నది ఏది? టూపో షీట్స్ తయారీలో సాంప్రదాయిక చిహ్నాలను ఉపయోగించున్నది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భారత సర్వేక్షణ శాఖ. భారత సర్వేక్షణ శాఖ.
ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఏవి తెలియజేస్తాయి? ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించుటకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని ఏవి తెలియజేస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ అండ్ బి, అక్షాంశాలు మరియు రేఖాంశాలు. అక్షాంశాలు మరియు రేఖాంశాలు. ఏ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు? ఏ పటాలలో ఉపయోగించే రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాజకీయ పటాలు. రాజకీయ పటాలు. భారతదేశం ఆసియా ఖండానికి ఏ దిక్కున ఉంది? భారతదేశం ఆసియా ఖండానికి ఏ దిక్కున ఉంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దక్షిణ. భారతదేశం ప్రపంచంలో ఎన్నవ పెద్ద దేశంగా గుర్తించబడింది? భారతదేశం ప్రపంచంలో ఎన్నవ పెద్ద దేశంగా గుర్తించబడింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏడవ పెద్ద దేశం. భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ ఏది? భారతదేశం మధ్య గుండా పోతున్నటువంటి రేఖ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కర్కట రేఖ. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన గదులు వంటి అమరికను ఎలా అంటారు? అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడినటువంటి గదులు వంటి అమరికను ఎలా అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గ్రిడ్ అంటారు. భౌతిక పటములో వేణి గురించిన సమాచారం తెలుసుకోవచ్చును. భౌతిక పటంలో వేణి గురించి తెలిసిన సమాచారాన్ని తెలుసుకోవచ్చును. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. మైదానాలు, పీఠభూములు, మరియు పర్వతాలు. పటంలో ఉన్న నీలిరంగు ఏ భాగాలను తెలియజేస్తుంది? పటంలో ఉన్నటువంటి నీలిరంగు ఏ భాగాలను తెలియజేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జల భాగాలు. సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహారేఖలను ఎలా అంటారు? సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీయబడినటువంటి ఊహారేఖలను ఎలా అంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కాంటూర్ రేఖలు. ఎర్రగుడి అను అశోకుని శాసనం ఏ రాష్ట్రంలో కలదు? ఎర్రగుడి అని అశోకుని శాసనం ఏ రాష్ట్రంలో కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. విషయ నిర్దేశిత పటాలకు ఉదాహరణ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు. నేలల పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్న నావికుడు ఎవరు? పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకుని అమెరికాకు చేరుకున్నటువంటి నాయకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కొలంబస్. చరిత్ర అధ్యయనం కొరకు ఉపయోగపడు పురావస్తు ఆధారం కానిదేది? చరిత్ర అధ్యయనం కొరకు ఉపయోగపడు పురావస్తు ఆధారం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇతిహాసాలు. దిల్లికా లేదా ఢిల్లీ కాపురును నిర్మించిన రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజపుత్రులు ఎవరు? దిల్లికా లేదా ఢిల్లీ కాపురును నిర్మించి రాజధానిగా చేసుకుని పాలించినటువంటి రాజపుత్రులు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తోమర్లు. మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1192 సంవత్సరంలో రెండవ తరాయిన్ యుద్ధంలో ఇతనిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. మహమ్మద్ గోరీ క్రీస్తు శకం 1192 సంవత్సరంలో రెండవ తరాయిన్ యుద్ధంలో ఎవరిని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పృథ్వీరాజ్ చౌహాన్. మామ్లుక్ లేదా బానిస వంశాన్ని ఏ సంవత్సరంలో భారతదేశంలో స్థాపించారు? మామ్లుక్ లేదా బానిస వంశాన్ని ఏ సంవత్సరంలో భారతదేశంలో స్థాపించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1206. కుతుబుద్దీన్ ఐబక్ దేనిని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు?
కుతుబుద్దీన్ ఐబక్ దేనిని రాజధానిగా చేసుకుని ఢిల్లీ ప్రాంతాన్ని పాలించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లాహోర్. కుతుబ్ మినార్ను నిర్మాణంను పూర్తి చేసిన వారు ఎవరు? కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇల్టుట్మిష్. ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినవాడు ఎవరు? ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడినవాడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇల్టుట్మిష్. క్రింది వాణిలో అల్లావుద్దీన్ సంస్కరణలో భాగం కానిది ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కరెన్సీ సంస్కరణలు. వీరి పాలనా కాలంలో తైమారు దండయాత్రలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు పాలనా కాలంలో తైమూరు దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తుగ్లక్ల కాలం. చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం ఏ సంవత్సరంలో మంగోలుల రాజ్యాన్ని స్థాపించాడు? చంగిజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు శకం ఏ సంవత్సరంలో మంగోలుల రాజ్యాన్ని స్థాపించాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1206. పిచ్చి తుగ్లక్గా పేరు పొందిన రాజు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహ్మద్ బిన్ తుగ్లక్. సయ్యద్ వంశానికి చెందని రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బహలాల్. తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఏ సంవత్సరంలో తైమూరు ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఏ సంవత్సరంలో తైమూరు ఢిల్లీని స్వాధీనపరుచుకున్నాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1398. బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ పాలకుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇల్టుట్మిష్. పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడిన వ్యవస్థ ఏది? పరిపాలనలో సహకరించడం కోసం టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్చే ప్రారంభించబడినటువంటి వ్యవస్థ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చెహల్గనీ. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇకాలు. ఢిల్లీ సుల్తానుల కాలంలో భూమి శిస్తు ఎంతగా ఉండేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1/3 వంతు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన ఎగుమతులలో లేనిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గుర్రాలు. బక్తియార్ కాకీకి అంకితం ఇవ్వబడిన కట్టకం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కుతుబ్ మినార్. కువత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించబడిన కట్టడం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అలై దర్వాజా. భారతదేశపు చిలుక అని బిరుదు కలవారు ఎవరు? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1526. 1526. గటికలు అనే విద్యా సంస్థలు స్థాపించిన వారు ఎవరు? గటికలు అనే విద్యా సంస్థలను స్థాపించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యుల రాజధాని నగరం ఏది? కళ్యాణి చాళుక్యుల రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బసవ కళ్యాణి. బసవ కళ్యాణి. హోయ సాలుల రాజధాని నగరం ఏది? హోయ సాలుల రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ దేవగిరి. దేవగిరి. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను నడిపిన కులశేఖరుడు ఏ రాజ్యానికి చెందినవాడు? శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను నడిపిన కులశేఖరుడు ఏ రాజ్యానికి చెందినవాడు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పాండ్య. పాండ్య. కాకతీయుల మొదటి రాజధాని నగరం ఏది? కాకతీయుల మొదటి రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి హనుమకొండ. హనుమకొండ. కాకతీయుల మొదట్లో వేరికి సామంతులుగా పనిచేసేవారు? కాకతీయులు మొదట్లో వేరికి సామంతులుగా పనిచేసేవారు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏ అండ్ బి రాష్ట్ర కుటుకులకు పశ్చిమ చాళుక్యులకు. రాష్ట్ర కుటులకు పశ్చిమ చాళుక్యులకు. రుద్రదేవుని విజయాలు ఏ శాసనంలో వివరించబడ్డాయి? రుద్రదేవుని విజయాలు ఏ శాసనంలో వివరించబడ్డాయి? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హనుమకొండ శాసనం. హనుమకొండ శాసనం. 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? 1000 స్తంభాల గుడిని నిర్మించినటువంటి కాకతీయ రాజు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రుద్రదేవుడు. రుద్రదేవుడు. ఓరుగల్లు నగర నిర్మాణమును గావించినది ఎవరు? ఓరుగల్లు నగర నిర్మాణముగా గావించినది ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రుద్రదేవుడు. రుద్రదేవుడు. మహామండలేశ్వర అను బిరుదు కలిగిన కాకతీయ రాజు ఎవరు? మహామండలేశ్వర అని బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గణపతి దేవుడు. గణపతి దేవుడు. గణపతి దేవుడు జారీ చేసిన ప్రముఖ శాసనం ఏది? గణపతి దేవుడు జారీ చేసినటువంటి ప్రముఖ శాసనం ఏది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మోటుపల్లి శాసనం. మోటుపల్లి శాసనం. రుద్రమదేవి పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? రుద్రమదేవి పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1262. క్రీస్తు శకం 1262. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్కోపోలో దేశయాత్రికుడు ఎవరు? రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన మార్కోపోలో దేశయాత్రికుడు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇటాలియన్. ఇటాలియన్. కాకతీయుల రాజ్య విభాగాల సైనాధికారులు ఎవరు? కాకతీయుల రాజ్య విభాగాల సైనాధికారులు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నాయంకరులు. నాయంకరులు. స్థల అనగా ఎన్ని గ్రామాల సమూహం? స్థల అనగా ఎన్ని గ్రామాల సమూహం? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 10 నుంచి 60. 10 నుంచి 60. గ్రామ రక్షక భటుడు ఎవరు? గ్రామ రక్షక భటుడు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తలారి. తలారి. కాకతీయుల పాలనలో గ్రామ పాలనను పర్యవేక్షించే గ్రామాధికారులు ఎవరు? కాకతీయుల పాలనలో గ్రామ పాలనను పర్యవేక్షించే గ్రామాధికారులు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆయగార్లు. ఆయగార్లు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు ఎవరు? ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసే రైతులు ఎవరు? ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ
అర్ధసిరి, అర్ధసిరి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దర్శనం వృత్తి పన్ను. దర్శనం వృత్తి పన్ను. కాకతీయుల కాలం నాటి ప్రముఖ నౌకాశ్రయం ఏది? కాకతీయుల కాలం నాటి ప్రముఖ నౌకాశ్రయం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోటుపల్లి. మోటుపల్లి. కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శించే నాట్యం ఏది? కాకతీయుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శించే నాట్యం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పేరిని. పేరిని. రుద్రేశ్వర ఆలయం అని ఏ ఆలయాన్ని పిలుస్తారు? రుద్రేశ్వర ఆలయం అని ఏ ఆలయాన్ని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి. ఆలయ నిర్మాణాలలో త్రికూట పద్ధతి శైలిని వాడిన వారు ఎవరు? ఆలయ నిర్మాణాలలో త్రికూట పద్ధతి శైలిని వాడిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాకతీయులు. కాకతీయులు. ఉల్లు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు ఏ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? ఉల్లు ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు ఏ సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1323. క్రీస్తు శకం 1323. ముసునూరి నాయకుల రాజధాని నగరం ఏది? ముసునూరి నాయకుల రాజధాని నగరం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రేకపల్లి. రేకపల్లి. క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటును నడిపించినది ఎవరు? క్రీస్తు శకం 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమి కొట్టడానికి తిరుగుబాటును నడిపించినది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాపయ నాయక. కాపయ నాయక. సంస్కృతములో నీతి సారము అను గ్రంథమును రచించిన కాకతీయ రాజు ఎవరు? సంస్కృతంలో నీతి సారము అను గ్రంథమును రచించినటువంటి కాకతీయ రాజు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రుద్రదేవుడు. రుద్రదేవుడు. క్రింది వానిలో భౌతిక మార్కెట్ కానిది ఏది? క్రింది వానిలో భౌతిక మార్కెట్ కానిది ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈ కామర్స్ మార్కెట్. ఈ కామర్స్ మార్కెట్. మిగతా చాప్టర్స్ కూడా రెండో వీడియోలో పెట్టడం జరుగుతుందండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అంతర్జాతీయ మార్కెట్ గల వస్తువు కానిదేది? అంతర్జాతీయ మార్కెట్ గల వస్తువు కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గోధుమలు. గోధుమలు. పనిచేసే విధానం ఆధారంగా భౌతిక మార్కెట్ ఏది? పనిచేసే విధానం ఆధారంగా భౌతిక మార్కెట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ పొరుగు మార్కెట్, వారాంతపు సంత, షాపింగ్ మాల్స్. పొరుగు మార్కెట్, వారాంతపు సంత, షాపింగ్ మాల్స్. రుణ సౌకర్యాన్ని వినియోగించుకుని వస్తువుల కొనుగోలు చేయుటకు ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డు ఏది? రుణ సౌకర్యాన్ని వినియోగించుకుని వస్తువుల కొనుగోలు చేయుటకు ఆర్థిక సంస్థలు జారీ చేసే కార్డు ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్. ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి? ఎక్కడ వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వారాంతపు సంతలో. వారాంతపు సంతలో. రైతు బజారుల వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? రైతు బజారుల వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి ఇద్దరికి, రైతులకు వినియోగదారులకు. రైతులకు మరియు వినియోగదారులకు. రైతు బజారు యొక్క ప్రయోజనం కానిదేది? రైతు బజారు యొక్క ప్రయోజనం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మధ్యవర్తులకు లబ్ధి చేకూరుతుంది. మధ్యవర్తులకు లబ్ధి చేకూరుతుంది. శ్రీనగర్లో ఫ్లోటింగ్ మార్కెట్పై వ్యాపారం చేస్తారు. అయితే స్థానిక భాషలో షికిరా అని వేటినంటారు? శ్రీనగర్లో ఫ్లోటింగ్ మార్కెట్లపై వ్యాపారం చేస్తారు. అయితే స్థానిక భాషలో షికిరా అని వేటినంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పడవలను. పడవలను.
ఈ మార్కెట్కు తప్పనిసరిగా ఉండాల్సినది ఏవి? ఈ మార్కెట్కు తప్పనిసరిగా ఉండాల్సినవి ఏవి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం. కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ సౌకర్యం. కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులను కొనడానికి లేదా అమ్మటానికి అవకాశాన్ని కల్పించే మార్కెట్ ఏది? కొనుగోలుదారులు మరియు అమ్మకందారులను అంతర్జాలం ద్వారా వస్తువులను కొనడానికి లేదా అమ్మడానికి అవకాశం కల్పించే మార్కెట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈ కామర్స్. వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గాలలో ఏ మార్గంలో వినియోగదారునికి వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి? వినియోగ వస్తువుల మార్కెటింగ్ మార్గాలలో ఏ మార్గంలో వినియోగదారునికి వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రత్యక్ష మార్గం. క్రింది వానిలో కుటీర పరిశ్రమకు ఉదాహరణ కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సిమెంట్ పరిశ్రమ. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ అంటే ఏసీడీఆర్సీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఢిల్లీ. భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటాం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డిసెంబర్ 24. ఈ మార్కెట్లో డబ్బులు చెల్లించే మార్గం కానిదేది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రత్యక్షంగా డబ్బులు చెల్లించడం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సారాను నిషేధించిన సంవత్సరం ఎంత? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సారాను నిషేధించిన సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1993. బేబీ బచావో బేటీ పడావో ప్రచారంను ప్రారంభించిన సంవత్సరం ఎంత? బేటీ బచావో బేటీ పడావో ప్రచారంను ప్రారంభించిన సంవత్సరం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2015. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు? అంతరిక్షంలోకి అడుగుపెట్టినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కల్పనా చావ్లా. భారతదేశంలోని మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ మరియు బి కాదంబరి గంగూలీ మరియు చంద్రముఖి బసు. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు? భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కాదంబరి గంగూలీ. నాసా విశిష్ట సేవా పథకాన్ని పొందిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కల్పనా చావ్లా. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు తీసిన మహిళా క్రికెటర్ ఎవరు? అంతర్జాతీయ క్రికెటర్లో అత్యధిక పరుగులు తీసినటువంటి మహిళా క్రికెటర్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మిథాలీ రాజ్. లేడీ సచిన్ అనే ట్యాగ్ని సంపాదించుకున్న క్రికెటర్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మిథాలీ రాజ్. బ్రూస్లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్లో జీత్ కునేడోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళల్లో ఒకరు ఎవరు? బ్రూస్లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్లో జీత్ కునేడోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళల్లో ఒకరు ఎవరు?
ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సీమారావు. ఆనందపూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించింది ఎవరు? ఆనందపూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించింది ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాజకుమారి దేవి. ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికైన మహిళ ఎవరు? ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికైన మహిళ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లక్ష్మీ అగర్వాల్. మాస్ ఆర్బిటర్ మిషన్ మంగళయానికి ప్రాజెక్టు మేనేజర్గా పనిచేసిన వారు ఎవరు? మాస్ ఆర్బిటర్ మిషన్ మంగళయానికి ప్రాజెక్టు మేనేజర్గా పనిచేసిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నందిని హరనాథ్. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జానకి అమ్మ ఐఏఎస్ అధికారిని. ప్రాంజల్ పాటిల్ 2017లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సాధించిన ర్యాంక్ ఎంత? ప్రాంజల్ పాటిల్ 2017లో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్లో పరీక్షలో సాధించినటువంటి ర్యాంక్ ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 124.